సింహరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయము వ్యయము రెండూ కూడా సరిసమానం అండి. ఆదాయము 11, వ్యయం కూడా 11. గత కాలంతో పోల్చుకున్నట్లయితే, గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే చాలా రెట్ల అనుకూలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఆదాయం 2 అయితే వ్యయం 14. ఈసారి ఆదాయము 11, వ్యయం కూడా 11నండి. అయితే రాజపూజ్యం 3, అవమానం 6. నెగిటివ్ పాయింట్ ఏంటంటే 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలు కానుంది. అంటే శని భగవానుడు 8వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు, అష్టమ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు. కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్ళబోతున్నాడు. రాహు 7వ స్థానంలో, కేతు ఏమో మీ ఇంట్లోనే ఉండటం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అండి. 2025 మే మాసం వరకు బృహస్పతి దశమ స్థానంలో ఉంటాడు, అంటే 10వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తాడండి. ఇది అంత అనుకూలమైనటువంటి పొజిషన్ అయితే కాదు. కాబట్టి మీ ఆరోగ్య విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా స్త్రీలండి, మీ అత్తమామలతో తల్లిదండ్రులతో అపార్థాలు లేకుండా జాగ్రత్త పడండి. అయితే ఈ సమస్యలన్నీ కూడా 2025 మే మాసం వరకేనండి, మే 15వ తారీఖు వరకే. తర్వాత అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు 11వ స్థానంలో ఉంటాడు కాబట్టి పెద్దగా అననుకూల ఫలితాలు అయితే ఉండవు. ఆదాయం బాగుంటుందండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ మాసాలలో కొద్దిగా సవాలుగా ఉంటుంది. మార్చ్ మాసం వరకు 7వ ఇంట్లో శని ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీతో పాటుగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం 7వ స్థానం, 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినదండి. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి కానీ త్వరగా రికవరీ అవుతారు. మార్చి 28వ తారీఖున శని 7వ ఇంటిని వదిలిపెట్టి 8వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి సత్సంబంధాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అయితే బృహస్పతి, రాహు ఈ 2 గ్రహాలు మీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఆరోగ్యపరంగా అయితే మార్చి మాసం వరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సత్సంబంధాల విషయంలో మాత్రం అష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలైనప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే సింహరాశిలో జన్మించి మాకు ఇంకా పెళ్లి కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో 2025 మే మాసం వరకు మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయండి, ముఖ్యంగా ఆడవారికి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహానికి బృహస్పతి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉండాలి. మే మాసం తర్వాత వివాహ ప్రయత్నాలలో అనుకూల ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అప్పటి నుండి వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి తొలగుతాయండి. ఒకవేళ మీరు సింహరాశిలో జన్మించి మీకు గనక పెళ్లిడికి వచ్చిన కొడుకు గాని కూతురు గాని ఉన్నట్లయితే వారి వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీ గృహంలో శుభ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో కూడా మంచి పేరును తెచ్చుకోగలుగుతారండి. విద్యార్థుల విషయానికి వస్తే 2025 సంవత్సరం జనవరి నుండి 2025 సంవత్సరం మే మాసం వరకు పోటీ పరీక్షల్లో పరీక్షా కాలంగా చెప్పవచ్చు. అంటే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మెయిన్గా మీ ఆరోగ్యం ప్రభావితం కావటం వల్ల ఆ ప్రభావం అనేది చదువు పైన పడుతుందండి. చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అయితే మే మాసం తర్వాత నుండి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. 11వ ఇంట్లో బృహస్పతి ఉండటం అదృష్టం అండి. కాబట్టి మే 15వ తారీఖు తర్వాత నుండి బృహస్పతి 10వ ఇంటిని విడిచిపెట్టి 11వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల ఉన్నత చదువులకు అదృష్టాన్ని కలిగిస్తాడు. చదువు విషయంలో గతంలో మీరు చేసిన తప్పులను తెలుసుకుంటారు. అయితే విదేశాలకు వెళ్ళటం కానీ, మీ సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి ఉద్యోగం కోసం కానీ, విద్య కోసం కానీ, వ్యాపారం కోసం కానీ వెళ్ళటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో
క్రీడలపైన ఇంట్రెస్ట్ ఉందో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయండి. మంచి మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మే మాసం వరకు చదువు విషయంలో ఆసక్తి లేకపోవటం కానీ, ఆరోగ్యం వల్ల ప్రభావం అనేది చదువు పైన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మే తర్వాత సర్దుకుంటాయి. మెయిన్గా సింహరాశి వారి సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనండి, మొదటి 3 నెలలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన పడుతుంది. కాబట్టి మీరు ఏ పని మొదలు పెడదాం అనుకున్నా అది బంధువర్గం వారితో కానీ, లేదా మీ పైన ఎవరికైతే జలసీ ఉందని మీకు అనిపిస్తుందో వారితో చర్చించకపోవటమే మంచిది. నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మీ ఎదుగుదలను తట్టుకోలేని వారు అవాంతరాలను, ఆటంకాలను సృష్టించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంధువులు, స్నేహితులతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ తల్లిదండ్రులను, మీ అత్తమామలను, మీ భర్తను, భార్యను, పిల్లలను నమ్మండి తప్ప బంధువర్గం వారితో అన్ని పంచుకోవటం మంచిది కాదు. మీ పైన అసూయ వల్లే మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయటం కానీ, నరదృష్టి ప్రభావం కానీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో సినీ రంగంలో పనిచేసే వారికి, వ్యవసాయం చేసేవారికి, న్యాయానికి సంబంధించిన వృత్తులు ఏవైతే ఉన్నాయో, పోలీసులు కానీ, లేదా కోర్టుకు సంబంధించి కానీ, న్యాయవాదులు కానీ, జడ్జిలు కానీ, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి విశేషంగా అనుకూలంగా ఉంటుందండి. ఆదాయం విషయంలో డోకా లేదు. మీరు బాధపడేదల్లా సత్సంబంధాల విషయంలో మాత్రమే. బంధువర్గం వారితో మీరు జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లము లేదు. అలాగే ఉద్యోగ పరంగా కూడా మీతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులందరినీ గుడ్డిగా నమ్మవద్దండి. మీరు ఒక విషయంలో పని చేసినట్లయితే ఆ పనిని మీ అంతర్గా మీరే మీ పై అధికారులకు అప్పగించండి. ఆ క్రెడిట్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప మూడవ వ్యక్తికి చెప్పవద్దు. నేను ఎందుకు ఎలా చెప్తున్నాను అంటే, సింహరాశి వారికి సంవత్సరం మొత్తంలో ఫలితాలు ఎలా ఉంటాయి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఆదాయం విషయంలో ప్రాబ్లం లేదండి. విపరీతమైనటువంటి ఆదాయం ఉంటుంది, కానీ వచ్చిన ఆదాయం అనేది నిలబడదు, ఖర్చు అయిపోతుంది. దానికి తోడు అష్టమ శని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి బృహస్పతి అనుకూలంగానే ఉన్నాడు. గురుబలం ఉండగా ఏ విషయంలోనూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. అష్టమ శని ఉంది కాబట్టి మూడవ వ్యక్తిని నమ్మొద్దు అని చెప్తున్నా. మీ పైన ఎవరికైతే జలసి ఉందో వారిని నమ్మవద్దండి. అది ఉద్యోగంలో కావచ్చు, విద్య పరంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. అలాగే తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, మీరు స్త్రీలైనా పురుషులైనా సరే. ఇక తీసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే, సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయం సమయంలో రాగి చెంబులో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అలానే అష్టమ శని ప్రభావం అనేది మార్చ్ తర్వాత నుండి మొదలవుతుంది కాబట్టి, మార్చ్ 29వ తారీఖు నుండి మొదలవుతుంది కాబట్టి, నలుపు రంగులో ఉన్న దుస్తులను సాధ్యమైనంత వరకు ధరించవద్దు. శనికి సంబంధించిన పూజలను నిర్వహించటం కానీ, లేదా పూజలు చేసే అంత స్తోమత లేకపోయినా ఉదయాన్నే మీరు లేవగానే మీ ఇంట్లో అన్నం వండుకుంటే అన్నం, ఏ పదార్థం ఉంటే ఆ ఆహార పదార్థాన్ని ప్లేట్లో పెట్టి పితృదేవతలను స్మరించుకుని కాకులకు ఆహారాన్ని అందించండి. అలాగే కుక్కలకు ఆహారాన్ని అందించండి. మీకు ఆరోగ్యం సహకరిస్తేనే శనివారం నాడు నియమాలను పాటించండి. శనివార నియమాలు అంటారు. శనివారం శని భగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆ రోజున మీరు ఎంత మంచి చేస్తే అంత మంచిది. ఇంట్లో పెద్దవారిని దూషించవద్దు. శని భగవానుని పూజలు చేసి ప్రసన్నం చేసుకోవటం కంటే కూడా మంచి పనులు చేసి త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చండి. కాబట్టి ఈ విషయాన్ని సింహరాశి వారు గ్రహించాలి. మీరు భయపడవలసిన అవసరం లేదండి. గురువు బాగానే ఉన్నాడు. నరదృష్టి విషయంలోనూ, స్నేహితులతో, బంధువులతో విరోధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆదాయపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది.